ఓకే అండి. ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అద్భుతంగా ధ్యాన స్థితిలో ఉండి ధ్యానాన్ని వినాలనుకున్నవారు ధ్యాన స్థితిలో ఉంటే జ్ఞానాన్ని వినండి. ముందుగా ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాలమ్మకు అనంత కోటి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలానే ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన సద్గురూస్ మూమెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి అనంత కోటి కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఈరోజు అద్భుతంగా దేవరహస్యాలు కోనేరు వరలక్ష్మి గారు రాసిన అద్భుతమైన బుక్ అండి ఈ బుక్కు. సో, ముందుగా ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన యూనివర్స్‌కి, మాస్టర్స్‌కి, ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్‌కి, దేవీ దేవతలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. దేవరహస్యాలు. అసలు ఈ బుక్కు మాస్టరు ఆహ్, ఎ ఎలా రాసారు? ఎలా జరిగింది? అది ఫస్ట్ మాస్టర్ గురించి తెలుసుకొని దాని లోపలికి మనం వెళ్దాం ఫ్రెండ్స్. దేవరహస్యాలు అంటే పరలో పరలోకంలో ఉండే దేవతా రహస్యాలు అనుకునేవారు. అది పొరపాటు. ఇక్కడేం చెప్తారంటే జనరల్‌గా మనం ఏదన్నా దేవరహస్యాలంటే డివైన్ లోకంలో ఉన్న స సంబంధించి చెప్తారేమో అని చెప్పి అలా అనుకుంటారేమో. అది మాత్రం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే మనమే దేవతలమని మర్చిపోయాం. మై డియర్ గాడ్స్ అని పత్రిజీ మనల్ని మేల్కొల్పారు. దేవతలు అనుకుంటున్నాము కానీ మనమే దైవత్వం మనకి ఎక్కడ తెలిసింది. అందుకే మనలో ఉన్న రహస్యాలని బయటికి తీయించి రాయించిన గ్రంథం ఇది. అదే దేవరహస్యాలు. చాలా మాస్టరు చాలా అద్భుతంగా చెప్పారిక్కడ. మరి బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ ఎప్పుడు కూడా ఎవరిని సంబోధించినా గాని మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అని మాస్టర్ ఎప్పుడు అదే మనకి చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సాక్షాత్తు దివిలోకంలో నుంచి భూలోకానికి దిగివచ్చిన దేవతలం అని చెప్పి మాస్టర్ చెప్పేవాళ్ళు. అదే విధంగా ఇక్కడ మనకి కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా అదే చెప్తున్నారు. అది మనలో ఉన్న ఏదైతే మన అంతరంగంలో ఎప్పుడైతే మనం ధ్యానంలో 2 కళ్ళు మూసుకొని చక్కగా ఆనాపానసతితో మన అంతరంగంలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, ఎప్పుడైతే మన అంతరంగంలో ఉన్న మన యొక్క పూర్ణాత్మకి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, మనలో ఉన్న శక్తి అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో, వాటికి పరిష్కారం బయట కాకుండా లోపల మన అంతరంగంలోనే ఉంది అన్న దాన్ని ఇక్కడ 'దేవరహస్యాలు' అనే బుక్ ద్వారా అద్భుతంగా మనకి కోనేరు వరలక్ష్మి గారు అందించారు. దాన్ని అందించే ముందు 'దేవరహస్యాలు' బుక్కు యొక్క అర్థాన్ని చెప్పారన్నమాట. చెప్తూ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి ధన్యవాదాలని తెలియజేస్తున్నారు. నిజంగా అంతటి అద్భుతమైన గురువు మనకి ఈ జన్మలో దొరకడం అనేది గత జన్మల్లో మనం చేసుకున్న పుణ్యమే అని చెప్పొచ్చండి. ఎందుకంటే బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు ప్రతి దాన్ని కూడా కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఎంతోమంది మాస్టర్సు వచ్చి ధ్యానాన్ని వివరించారు కానీ, మనం ధ్యాన సాధన చేస్తే మన అంతరంగంలోకి వెళ్తే ప్రతిదీ మనకే అర్థమవుతున్న విషయాన్ని చాలా అద్భుతంగా సునాయాసన పద్ధతిలో చెప్పారు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్.
సారీ ఫ్రెండ్స్. యాహ్! ముందు మాట ఆహ్, పత్రిజీకి ప్రణామాలు. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ మేడం కోనేరు వరలక్ష్మి గారు అద్భుతమైన ధ్యానానుభవాలు కలిగినవారు. సూక్ష్మ శరీరయానంతో పాటు దివ్యశిక్షు అనుభవాలతో అనేక ఆధ్యాత్మిక విషయాలను స్వయంగా గ్రహించినవారు. భౌతిక సంఘటనల కార్యకారణ సంబంధాన్ని, అనేక ఇతర లోకాల జ్ఞానాన్ని పరిశోధించి అనేక విషయాలను వెల్లడించారు. సుదీర్ఘ ధ్యాన సాధనలో అపరిమిత శక్తిని, విశేష జ్ఞానాన్ని పొందిన ఆవిడ తన ధ్యాన జ్ఞాన విశేషాలలో కొన్నిటిని ఈ దేవరహస్యాల పుస్తకం ద్వారా మనకు అందించారు. మాస్టర్ యొక్క కోనేరు వరలక్ష్మి గారి యొక్క ధ్యానానుభవాలు దాని గురించి ఆహ్, వారు వారి యొక్క జ్ఞానాన్ని ఈ బుక్‌లో తెలియచేశారు. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో. వారి యొక్క పరిచయం అండి. నా పేరు కోనేరు వరలక్ష్మి. నా తల్లి అన్నపూర్ణ, తండ్రి భాస్కర్‌రావు గారు. మాది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర బార్లపూడి అనే గ్రామంలో మా అమ్మమ్మ, తాతయ్య గారి ఇంటి దగ్గర పెరిగాను. చిన్ననాటి నుంచి ఆటపాటలతో పెరిగాను. అతి గారాబం చేశారు. మనవరాల్ని కదా అని నాకు చదువు అబ్బలేదు. గుడిలో పంతులు గారు చదువు చెప్పేవారు. పంతులు గారి వలన తెలుగు మాత్రం బాగా వచ్చేది. శబ్ద దోషం లేకుండా పదాలు బాగా నేర్పించారు. అంటే మన కోనేరు వరలక్ష్మి గారు ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య దగ్గర పెరిగారు. వారు చదువుకోకపోయినా కానీ టెంపుల్‌లోకి సారీ ఫ్రెండ్స్. వారు ఆ టెంపుల్‌లోనే ప్రతిదీ పంతులు గారు ఏది చెప్తున్నారో అది ఆ వయసులో తనకి ఉన్న జ్ఞానంతో ప్రతిదీ కూడా చాలా చక్కగా నేర్చుకున్నానని చెప్పి చెప్తున్నారు. చిన్నతనంలోనే వారికి మ్యారేజ్ అవ్వడం అంటే వాళ్ళ మేనమామని పెళ్లి చేసుకోవడం జరిగిందన్నమాట. అయితే మ్యారేజ్ అయిన తర్వాత వారు విజయవాడ రావడం, తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఆ సంసారంలో పడిపోయి ఆహ్, చక్కగా వారి జీవితం అలా కొనసాగుతూ ఉండేది. తర్వాత ఏం ఏం చెప్తున్నారంటే, మాస్టర్‌కి కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి చిన్నప్పటి నుంచే అంటే, నాకు చిన్నతనం నుంచే దృశ్యాలు కనిపించేవి. పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసేదాన్ని. కానీ, అక్కడ కూడా నిశ్శబ్దంగా ఉండాలని అనిపించేది. ఏ ఆలోచన లేకుండా, శబ్దాలు వినకుండా, అలా శూన్యంగా ఉండాలనిపించేది. కానీ, అప్పుడు నాకు ధ్యానం చెప్పేవారు లేరు. చూడండి ఫ్రెండ్స్, వారు అంటే చిన్నప్పటి నుంచే వారు ఎంత మహాజ్ఞాని కాపోతే చిన్నప్పటి నుంచి అంతటి ఎరుకు స్థితిలో ఉన్నారు కానీ, ధ్యానం చేయాలి అన్న ఇది వారికి తెలియకుండానే వారికి చిన్నప్పటి నుంచే ప్రతీదీ కూడా దృశ్యాలు కనిపిస్తూ ఉండేవంట. అయితే వారు పూజలు ఇవన్నీ చేసేటప్పుడే కానీ ఇంట్రెస్ట్‌తో కాకుండా అంటే భౌతిక ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం పెరిగిన కుటుంబ వాతావరణం పరంగా అంటే పూజ చేయాలి, లేదంటే ఇది చేయాలన్న ఉద్దేశ్యంతో మనం చేస్తూ ఉంటాం కాబట్టి, వారలా చేస్తున్నా కానీ తన అంతరాత్మలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే నిశ్శబ్దంగా కూర్చోవాలి, కళ్ళు మూసుకొని కూర్చోవాలన్న భావన అనిపించేదంట వారికి. చిన్నప్పుడే సూక్ష్మ శరీరయానం జరిగింది. జరగబోయేయి ముందే తెలియడం, మాస్టర్స్ వచ్చి మాట్లాడడం అన్నీ జరిగేవి. మొట్టమొదట సాయిబాబా కనిపించారు. గుడికి వెళ్లి ప్రదక్షిణ చేసిన ఆయాసం వచ్చి పక్కన కూర్చున్నాను. కళ్ళు మూసుకోగానే గుడిలో విగ్రహం కనిపించలేదు. బాబా ఏరి అని వెతికాను. అప్పుడు ఒక మూల నుంచి బాబా కర్ర పట్టుకొని నడుస్తూ నా దగ్గరకు వచ్చి లాగి చెంపదెబ్బ కొట్టారు. మూర్ఖులారా! ఒళ్ళు బాగు చేసుకోవడానికి ఆధ్యాత్మికత అంటే ఇకనైనా ధ్యానం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. మరి మాస్టరు చాలా గొప్ప మాస్టర్ కాబట్టి వారు బాబా గుడి దగ్గరికి ఇలా పూజలు చేస్తూ ఉంటే వారికి భౌతిక శరీరంగా ఆహ్, అనారోగ్యంగా ఉండడం వల్ల అలా చేస్తూ ఉంటే ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నానని చెప్పి అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు బాబా వచ్చి తనకి చెప్పారు. అంటే ఈ భౌతిక శరీరంతో మనం భౌతికంగా ఏదైతే చూస్తామో అది కాదు. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తావో
అప్పుడు నీ అంతరంలోకి ప్రయాణిస్తే అన్నీ మనకి అర్థమవుతాయి గదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైనా చేసిందదే గదా! ధ్యానంలోకి రాకముందు కూడా ప్రతిదీ కూడా మనం ఆలోచన విధానం గాని, ప్రతిదీ కూడా సరికాని విధంగా మనం ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉండి, మన అంతరంగంలోకి ప్రయాణం చేశామో, మన చుట్టూ ఉన్న వ్యక్తులను కానీ, పరిస్థితులను కానీ ఎలా అర్థం చేసుకుంటున్నాం? పాజిటివ్‌గా అంటే మనకున్నంత జ్ఞానంతో మన క్లాస్‌లో వినటం ద్వారా కానీ, లేకపోతే మాస్టర్స్ చెప్పడం ద్వారా, మన అనుభవాల ద్వారా మనకున్న జ్ఞానంతో ప్రతి ఒక్క పరిస్థితిని అర్థం చేసుకొని, దాన్ని పాజిటివ్‌గా ఆలోచించే స్థితికి వెళ్తున్నాము. అది ఎలా సాధ్యమవుతది? ధ్యానం చేస్తే సాధ్యమవుతదని చెప్పి, ఇక్కడ మనకి వరలక్ష్మి కోనేరు వరలక్ష్మి గారికి బాబా గారు వచ్చి చెప్పడం జరిగింది. అలానే వీరికి జీసస్ కనిపించడం, అలానే గరుడ పక్షి మీద వచ్చి నారాయణుడు కనిపించడం. అంటే దేవత అనే దైవ దర్శనం కూడా వారికి అప్పట్లోనే జరిగిందన్నమాట. ఊరికే అలా కళ్ళు మూసుకోగానే ఈ దృశ్యాలు కనిపించాయి. నమ్మాలో లేదో నాకు అర్థం కాదు. అంటే మరి ఈ మెసేజెస్ కానీ, ఈ దృశ్యాలు గాని కనిపిస్తే మరి అప్పట్లో అంటే ఇప్పుడంటే మనకి జూమ్ సెషన్‌లో కానీ, లేకపోతే వీడియోల ద్వారా కానీ ఇంత జ్ఞానం అందుబాటులో ఉంది. కానీ ఆహ్, మాస్టర్స్ అంటే ఇప్పుడు మన వంశీకరణ మాస్టర్ కానీ, లేకపోతే ఇప్పుడున్న మాస్టర్స్ అందరూ వరలక్ష్మి గారు గాని, ఈ మాస్టర్స్ అందరూ కూడా ధ్యానంలోకి వచ్చినప్పుడు జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే ఇంత సునాయాసంగా జ్ఞానం అందేది కాదు ఫ్రెండ్స్. వారికేదైనా సందేహం వస్తే ధ్యానంలో కూర్చునే వాళ్ళంతట వాళ్ళ క్వెషన్ తెలుసుకోవడం కానీ, లేదంటే గురువులొచ్చినప్పుడు మాత్రం అవి గుర్తుపెట్టుకొని వాటికి ఆన్సర్స్ వచ్చేమాట. ఇప్పుడు మనకలా కాదు కదా! మనం చక్కగా జూమ్ సెషన్‌లో రోజు క్లాసెస్ అటెండ్ అవుతే మనకున్న డౌట్స్‌కి సందేహాలు అందించడానికి మాస్టర్స్ తయారున్నారు. కానీ అప్పట్లో ఒక 30 సంవత్సరాల క్రితం అయితే అలా లేదు ఫ్రెండ్స్. అప్పుడు ఆవిడకొచ్చేవి నిజమా? కాదా? అది అర్థం చేసుకునే స్థితిలో వారికి కన్‌ఫ్యూజ్‌లో ఉండేవాళ్ళని చెప్పి చెప్తున్నారు. అలానే 1998 మే 28 నేను విజయవాడ ముఖర్జీ గారి ద్వారా, రాఘవరావు గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. వారు 1998లో రావడం జరిగిందంట. మోకాలు నొప్పి, ఆయాసం, నడుము నొప్పి ఇవన్నీ ఉన్నాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా మోకాలు నొప్పి తగ్గింది. దాంతో ఇంకా సాధన పెంచాను. 24 గంటలు, 22 గంటలు, 40 రోజులు సాధన చేశాను. తరువాత ఇంట్లో పని, మనవడి పెంచడం, ధ్యానం ఇవన్నీ నా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు. ధ్యానం మొదలుపెట్టిన తర్వాత 7 రోజులకు పత్రి సార్‌ని గుంటూరులో కలిసాను. అంటే వీరు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చారో, నిజానంగా వారి ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఆహ్, తగ్గిపోయాయన్నమాట. అలానే వీరు ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత వారం రోజులకే పత్రి మాస్టర్‌ని కలిసారని చెప్పి చెప్తున్నారు. సార్‌ని చూస్తేనే ఎంతో సేద తీరింది. నా హృదయం ఎవరికి వారు పొందవలసిన అనుభవం ఇది. పత్రిజీని నేను సారిగా నమ్మలేదు. ఆయన అందరిలాగానే ఒక గురువు అనుకున్నాను. అంచెలంచెలుగా ఆయనెవరో తెలుసుకుంటూ వచ్చాను. అసలు నేనంటే ఏమిటి? ఈ భూమి మీద ఏమిటి? మన శరీరం ఏమిటి? ఈ దుఃఖం సమస్యలు ఏమిటి? ఈ మనసు ఇన్ని రకాలేమిటి? అని పరిశోధన చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పత్రిజీ మాస్టర్ ఎప్పుడూ కూడా మాస్టర్ జ్ఞానం అందిస్తూ కూడా పత్రిజీ మాస్టర్ ఎప్పుడు కూడా బై సెల్ఫ్ మనల్ని మాత్రమే చెక్ చేసుకోమని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. మన కోనేరు వరలక్ష్మి మాస్టరు పత్రిజీ మాస్టర్ చూడగానే వారు ఎలా నమ్మలేదో, నాకు కూడా ధ్యాన పరిచయమైనప్పుడు పత్రిజీ మాస్టర్‌ని నేను కూడా బిలీవ్ చేయలేదు ఫ్రెండ్స్. అంటే నేను చదువుకునే రోజుల్లో పత్రిజీ మాస్టర్ వీడియో చూసినప్పుడు ఆయనైతే గనక నేను నెగెటివ్ కోణంలోనే చూసాను. కానీ ఎప్పుడైతే మాస్టరు క్లాస్ విన్నప్పుడు, నేను చెప్పానని చెప్పి ధ్యానం చేయకండి. మీకు మీరుగా కూర్చొని మీ యొక్క అనుభవాలను పొందినప్పుడే, మీ అనుభవమే జ్ఞానం అవుతున్నప్పుడు, మ దీనిలో ఏదో ఉంది తెలుసుకుందామని చెప్పి, నేను ధ్యాన సాధన చేసేటప్పుడు జస్ట్ ఊరికే ఆ టైంలో చదువుకునే టైంలో ఆట పాటలతో వచ్చినప్పుడు, ఆ టైంలో ఏముండదు కదండీ! జస్ట్ ఊరికే నేను సరదాగా 2, 3 పెట్టుకున్నాననమాట. అంటే ఎలా అంటే నేను ఎవరిని అడగను. ధ్యానంలో మాత్రమే అడుగుతాను. కానీ అది నా దగ్గరికి రావాలి అని చెప్పి అనుకునేదాన్ని. అలా నా దగ్గరికి నేననుకున్న బుక్కు వచ్చింది. నేను పిరమిడ్ కావాలని చెప్పి అనుకున్నాను. అది కూడా నా దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు నేను దీన్ని నమ్మడం మొదలుపెట్టాను. అలానే మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా చాలా అద్భుతంగా కోచింగ్ తీసుకున్నారు వారు. ఏమని ఆహ్
అనుకున్నారు? నేనంటే ఏమిటి? అసలు తనెవరో ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేశారు. ఈ భూమి ఏమిటి? అసలు ఈ భూలోకం ఏంటి? అని కూడా వారు క్వెషనేసుకున్నారు. మన శరీరం ఏమిటి? ఈ దుఃఖ సమస్యలేమిటి? ఈ మనసు ఇన్ని రకాలేమిటి? అని పరిశోధన చేశారు. అన్నీ అనుభవం ద్వారా తెలుసుకున్నాను. అనంతమైన మహాజ్ఞానాన్ని నా గురువు పత్రిజీ ద్వారా మాత్రమే నేర్చుకున్నాను. అంతే కదా ఫ్రెండ్స్! మాస్టర్ మనకెప్పుడు కూడా బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ ఎప్పుడు కూడా ఏం చెప్తారు? మీ అనుభవమే మీ జ్ఞానం. ఏదొచ్చినా సరే అది ప్రతిదీ అంగీకరించి మనం ముందుకెళ్ళాలి అని చెప్పి చెప్తారు. అలానే వారంత ప్రతిదీ పరిశోధన చేసి అంతటి మహాజ్ఞానాన్ని పొందారు. అసలు నేనేమిటి? అంతటి మహాగురువు దొరకడమేమిటి? ఇది ఎలా సాధ్యమయింది? రామాయణంలో వాల్మీకి లాంటి దానిని. ఈ పత్రిజీ దర్శనం ఎలా దొరికింది? ఇంతటి మహాజ్ఞానాన్ని నాకెలా ఇచ్చారు? ప్రాపంచిక జ్ఞానం సున్నా, చదువు సున్నా, నాలో సరికాని భావాలు ఎన్ని ఉన్నాయో అనేది ఈ ధ్యానంలోనే తెలిసింది. వాటన్నిటిని సరిదిద్దుకున్నాను. ముఖ్యంగా ప్రతి మనిషికి కావాల్సింది ప్రాపంచిక జ్ఞానం, చదువు తప్పనిసరిగా కావాలి. అలాగే ఆధ్యాత్మిక కూడా ముఖ్యమే. లేకపోతే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనకి వారికి మరి చదువు లేదు కదండీ! చదువు లేకపోయినా కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రపంచిక జ్ఞానం, చదువు తప్పనిసరిగా ఉండాలి. అంటే ప్రాపంచిక జ్ఞానం అంటే ఇక్కడ ఏ జ్ఞానం పడితే ఆ జ్ఞానం కాదు ఫ్రెండ్స్. అంటే ప్రాపంచిక జ్ఞానం అంటే మనము ఎరుకు స్థితిలో ఉండి మన చుట్టూ ఉన్నదాన్ని మనకి ఏదైతే అవసరమో ఆ జ్ఞానము ప్లస్ చదువు ప్లస్ ఆధ్యాత్మిక జ్ఞానం. ఇవి 3 ఉన్నప్పుడు అద్భుతంగా మన భౌతికంగా వచ్చే సమస్యల్ని, ఆధ్యాత్మికంగా వచ్చేదాన్ని ప్రతిదీ కూడా అర్థం చేసుకొని, ఈ జీవితాన్ని ఆనందంగా జీవించొచ్చు. అందుకని ఇక్కడ వారు ఆహ్, క్లియర్‌గా చెప్పారు. ఈ 2 కూడా అవసరమే. లేకపోతే గనక మనం సరైన జ్ఞానం లేదనుకోండి, సరైన దారిలో ఎళ్ళం కదా! అలాంటి వాటిలో ఎళ్ళకుండా ఉండడానికి ప్రతిదీ ముఖ్యమే అని చెప్పి చెప్తున్నారు. పత్రిజీ నన్ను కోట్ల జన్మలు ఎత్తి పుట్టి ఎంతో ఏడిస్తే ఇప్పుడు దొరికాను నీకు. ఇప్పుడు నా దగ్గరకు రాగలిగావా అన్నారు. అందరూ చేయవలసింది ధ్యానం. పొందవలసింది జ్ఞానం. మాస్టర్ ఏం చెప్పారంటే ధ్యానం. ధ్యానం చేస్తేనే కదా జ్ఞానం వచ్చేది. నా ఆత్మ ప్రయాణంలో భౌతికంగా ఎంతోమంది మాస్టర్సు నా చుట్టి ఉండి ఎంతో సహాయం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. నా ప్రణామాలు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అరచేతిలో పెట్టుకొని చూసుకున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వందనాలు. 2001లో నన్ను పుస్తకం రాయమన్నారు. రాశాను. ఏమిటది? ఇదా ఆరోగ్యము, మానసిక ప్రశాంతత ఇవా? ఇవి అందరూ రాశారు అని దానిని పక్కన పడేశాను. అయితే వీరికి పుస్తకం రాయమని వచ్చినప్పుడు వీరికొచ్చిన టాపిక్స్ ఏంటంటే రెగ్యులర్‌గా రాసినవే కదా! ఇవి రాయాలా అన్న ఉద్దేశంతో పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత లాక్‌డౌన్‌లో భూమాత సందేశాలతో మొదలయ్యాయి. నా జూమ్ క్లాసులు నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది పిరమిడ్ కాల్ సర్వీస్ వాళ్ళు. ఆ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. 40 క్లాసులు అయ్యి ఇప్పుడు అవి ఈ గ్రంథ రూపంలో వచ్చాయి. ఈ గ్రంథానికి నాకు సహకరించిన నీతా మేడం, వారి కుటుంబ సభ్యులకు, రజిత రాఘవి మేడంకి అంటే ఎవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ కూడా కృతజ్ఞతలు ఇచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడొక నా అనుభవం నేను పంచుకుంటాను ఫ్రెండ్స్. మాస్టర్‌కి బుక్ రాయమని చెప్పి మెసేజ్ ఎలా అయితే వచ్చాయో, పేర్లు ఎలా అయితే వచ్చాయో, నాకు కూడా ధ్యాన సాధన పెంచే కొద్దీ నాకు కూడా బుక్ రాయమని వచ్చింది కానీ, బట్ నాకొచ్చే మ్యాటర్ అంతా కూడా ఇంచుమించు సిమిలర్‌గా తెలిసిందే కదా! అని చెప్పి నేను దాన్ని ఇప్పటికి పక్కన పెట్టానండి. అయితే రీసెంట్‌గా నాకు మళ్ళీ వేరే బుక్కు టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ పేరు ఇవ్వడం జరిగింది. కాకపోతే అది నేను కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దామని చెప్పి అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ సందర్భంలో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. యాహ్! ఇదండి మనకి దేవరహస్యాలంటే ఏమిటి? కోనేరు వరలక్ష్మి గారు అసలు ధ్యానంలోకి ఎలా వచ్చారు? వారెక్కడ పుట్టారు? వారు ధ్యానంలోకి రాకముందు వారి స్థితి ఎలా ఉంది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత వారు ఏం చేశారు? అసలు వారు ధ్యానంలోకి రాకముందే అద్భుతమైన అనుభవాలున్నాయి వారికి. అలానే ఎప్పుడైతే వారు మాస్టర్‌ని కలిసారో, వారి యొక్క అంతరంగంలోకి ప్రయాణం చేసి, చాలా అద్భుతంగా వారి యొక్క స్థితులను మార్చుకున్నారు. అక్కడ క్లియర్‌గా చెప్పారు. అంటే వారికి చదువు కానీ, భౌతిక ప్రపంచం కానీ శూన్యం. తన ఆలోచించే విధానం కూడా సరికాని విధానం అని చెప్పన్నారు. అంటే ధ్యానంలోకి రాకముందు మన అజ్ఞానంలో ఉన్నప్పుడు
పరిస్థితి వేరు. అజ్ఞానంలో అంటే మన జ్ఞానం తెలిసిన తర్వాత మన భావాలు కానీ, మన పరిస్థితులు గాని మార్చుకోకపోతే అది వ్యర్థమే ఫ్రెండ్స్. అందుకనే మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో, సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో, మనలో ఉన్న సరికానివన్నీ కూడా మనం సరిజేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక అద్భుతంగా ఆహ్, ఆధ్యాత్మికతలో చాలా అద్భుతంగా ముందుకెళ్తాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఫస్టు ఆహ్, కోనేరు వరలక్ష్మి గారు అద్భుతమైన టాపిక్ ఏం చెప్తున్నారంటే సత్కర్మ. అసలు సత్కర్మ అంటే ఏంటి? అని ఇక్కడ వివరిస్తున్నారు. నా పేరు కె. వరలక్ష్మి విజయవాడ వాస్తవ్యురాలు. నా కుటుంబ సభ్యులంతా ధ్యాన కుటుంబమే. ధ్యానానికి ముందు నా మనసు దుఃఖంతో, ఆవేశంతో అతలాకుతలమయ్యేది. అలాంటి నేను ఈ ధ్యానంలో ఎంతో హాయిగా జీవించాను. ప్రం ప్రపంచాధినేతలు సాధించలేనిది ఒక మహర్షి సాధించగలడు. దివ్య లోకాల నుండి ఈ సందేశాన్ని అందుకున్నాను. అసలు సత్కర్మ అంటే ఏమిటి? ఈ భూమి మీద 3 రకాలైన శక్తులు ఉన్నాయి. వాటి పేరే త్రిశక్తులు. ఇక్కడేం చెప్తున్నారంటే, ధ్యానానికి ముందు ఆవిడ మనసు ఎప్పుడు దుఃఖంతో ఉండేదంట. మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్. అంటే ఐ డోంట్ నో ఎవ్రీవన్ ఎలా వచ్చారో నాకు తెలీదు కానీ, నేనైతే గనక ఆడతా పాడతా వచ్చినా కానీ, నేను ఎప్పుడైతే ధ్యానంలోకి డీప్‌కెళ్ళానంటే అంటే కుటుంబంలో బాధ్యతలు పెరిగేటప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు సరికాని పరిస్థితులుగా ఉన్నప్పుడు దుఃఖంతో అలా ఉన్నప్పుడు ఏ పని చేసినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఇది కాకుండా ఏదో ఉందేమో అన్న భావన తెలుసుకోవాలని ఉండేది కానీ, బట్ మన మనకొచ్చిన ఆలోచనలు కానీ, అవి కానీ ఎదుటి వాళ్ళకి చెప్తే అవి అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు, మన సరైన మార్గంలో ఎళ్ళాలన్నా గాని కొన్నిసార్లు ఆ టైంలో మనం ఎళ్ళకపోవచ్చు. అదే ఇక్కడ ఆహ్, చెప్తున్నారు వారికి ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోవడానికి వీరికి అతలాకుతలమయ్యామని చెప్పి చెప్తున్నారు. అలానే దివ్య లోకాల నుంచి వచ్చే సందేశాన్ని అందుకున్నా అని చెప్పి అన్నారు. అది అసలు సత్కర్మ అంటే ఏమిటి? అని ఈ భూమి మీద 3 రకాలైన శక్తులు ఉన్నాయి. వాటి పేరు త్రిశక్తులు. ఈ 3 శక్తులు ఏకమైతే బ్రహ్మాండం దిగువొస్తుంది. ఆ శక్తులే త్రిశక్తులు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ భూమిని 3 పరిధుల భూమి అంటారు. 1 సూర్యుని కాంతి, 2 శబ్దం, 3 మనసు. ఫ్రెండ్స్ ఈ 3 కలిపి త్రిశక్తులని చెప్పి చెప్తున్నారు. ఈ 3 భూమి మీద ఉన్నాయి. సూర్యకాంతి కిరణాలు, శబ్దం 2 కలిస్తే మనసు అనేది ఏర్పడుతుంది. అంటే ఈ భూమండలంలో సూర్యకాంతి, శబ్దం 2 కలిపితే మనసు ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నారు. ఈ మనసుకు 2 రకాలైన శక్తులు ఉన్నాయి. ఒకటి తనను తను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇతరులను ఎంచడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మనసుని ఎలా అదుపు చేయాలి అని చెప్పి క్వెషన్ మార్క్‌గా చెప్తున్నారు. అంతే కదా ఫ్రెండ్స్! మన మనసు రకరకాల విధాలుగా వెళ్తది. అది సరైన మార్గంలో ఎళ్తే అద్భుతమైన మార్గంలో ఎళ్తది. సరికాని అంటే మన మనసు వేరేగా నెగెటివ్‌గా వెళ్తుందనుకోండి, మన యొక్క ప్రయాణం కూడా మన జీవిత ప్రయాణం కూడా అగమ్యంగా మారిపోతుంది. ఈ మనసుని ఎలా అదుపు చేయాలో ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ మనసుకు శబ్దం తెలుసు కానీ, నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోదు. ఏ రెండిటి వలన మనసు ఏర్పడిందో, ఆ రెండిటిని వేరు చేయాలి. ఆ ప్రక్రియే ధ్యానం. మళ్ళీ చదువుతానండి. ఈ మనసుకు శబ్దం తెలుసు. కానీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోదు. ఏ రెండిటి వలన మనసు ఏర్పడిందో, ఆ రెండిటిని వేరు చేయాలి. అంటే సూర్యకాంతి, శబ్దం. ఆ ప్రక్రియే ధ్యానం. అది ఎలా చెప్తున్నారంటే, ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూయగానే కాంతి గ్రహించడం ఆగిపోతుంది. మాట్లాడకుండా కూర్చున్నప్పుడు శబ్దం ఆగిపోతుంది. ఏ రూపం తలుచుకోకుండా కళ్ళు 2 కట్టివేసి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టి, శ్వాస మీద ధ్యాస పెట్టి అలా కూర్చోగానే మనలో బుద్ధి అనే శక్తి తరంగంలా ఒకటుంటుంది. దానికి మనిషి మరణించేదాకా ఏదో ఒక పని ఉండాలి. ధ్యానంలో కూర్చున్నాక బుద్ధికి ఏ పని కనిపించక శ్వాసను పట్టుకొని లోపలికి ప్రయ్ ప్రయాణించడం మొదలుపెడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నాకర్థమైన జ్ఞానం చెప్తున్నానండి. సూర్యకాంతి అంటే ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భూమండలంలో
మనకి కనిపించే కళ్ళతో మనం ఏదైతే చూస్తామో మన చుట్టూ ఉన్నదాన్ని అది సూర్యకాంతి శబ్దము. మనం మాట్లాడే మాటలు అంటే మనం చూసే చూపు ఎలా సరైన చూపుగా మనం మాట్లాడే మాట అంటే శబ్దం సరికాని ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నయి మనం ధ్యాన స్థితిలో ఎప్పుడైతే కూర్చుంటామో మన అంతరంగంలో ఉన్న ప్రయాణం చేసేటప్పుడు మనలో ఉన్న దివ్యశక్తి కాంతికి ఎప్పుడైతే అనుసంధానం అవుతామో మన అంతరంగంలో నుంచి వచ్చే చెప్పే మన ఆత్మ చెప్తూ ఉంటదనక అంటారు కదా! సో, నీ హైర్ సెల్ఫ్‌ని నువ్వు కనెక్ట్ అయితే ప్రతిదీ కూడా అసలు నువ్వెందుకొచ్చావు? అంటే ఈ భూమి మీదకి మనం జన్మ తీసుకొని ఎందుకొచ్చాము? అన్న విషయాన్ని మన యొక్క ప్రణాళికను తెలుసుకోవాలంటే, మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తామో, ప్రయాణం చేసినప్పుడు ధ్యాన చ జా ధ్యాన సాధన చేసే కొద్దీ మన అంతరంగంలో ఉన్న అంటే మన యొక్క పూర్ణాత్మకి ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతామో, అప్పుడు మనలో ఉన్న కాంతి ఎప్పుడైతే ఆత్మకి మనం కనెక్ట్ అవుతామో, ఈ భౌతిక ప్రపంచంలో ఇది చూసేది కూడా ప్రతీది కూడా మారిపోతూ ఉంటది ఫ్రెండ్స్. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏ రూపం తలుచుకోకుండా కళ్ళు 2 కట్టివేసి వేళ్ళలో వేలు పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా కూర్చోగానే మనలో బుద్ధి అనే శక్తి తరంగం ఒకటుంటుంది. దానికి మనిషి మరణించేదాకా ఏదో ఒక పని ఉండాలి. ధ్యానంలో కూర్చున్నాక బుద్ధికి ఏ పని కనిపించక శ్వాసను పట్టుకొని లోపల ప్రయాణం చేయడం మొదలుపెడుతుంది. అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మన యొక్క భౌతిక శరీరం కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఎలా ప్రవర్తిస్తూ ఉంటాయి? ఎప్పుడు కూడా అంటే చూడండి మనం ధ్యాన సాధన చేసేంత సేపు మాత్రం చక్కగా మనల్ని చుట్టుపక్కల ఏం జరుగుతున్నా గాని మనం అవి పట్టించుకోం. కానీ ఎప్పుడైతే ధ్యాన స్థితిలో నుంచి మనం బయటకొస్తామో అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి బయటకు వస్తామో, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఏదైనా మాటన్నా చేసినా కానీ వెంటనే మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోతాము. అంటే అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చునే దానికన్నా కానీ, మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలో కన్నా గాని, మనం భౌతిక ప్రపంచంలో ఉండి ఎరుకు స్థితిలో ఉండడం అసలైన ధ్యాన స్థితి ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న పరిసరం ఎప్పుడైతే మనం ఒకళ్ళతో కంపారిజన్ పెట్టుకోవడం ఆపేస్తామో, ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఆపేస్తామో, మనకు చుట్టూ ఉన్న పరిస్థితిని అంగీకరించి ముందుకెళ్తూ ప్రేమతో ఎప్పుడైతే ముందుకెళ్తామో, అప్పుడు అద్భుతంగా మన అంతరంగంలో ఏదైతే ప్రయాణం చేస్తున్నామో, భౌతికంగా కూడా అది చూడగలిగితే కనుక, మనం చాలా జీవితం ఆనందంగా జీవించొచ్చని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బుద్ధి దగ్గరకు వద్దాం. ఈ బుద్ధి దానిని ఇష్టమొచ్చినట్లు అది నడుస్తుంది. అసల కిటుకు అంతా ఇందులో ఉంది. బుద్ధి లేని పనులు బుద్ధిగల పనులు అని అందరికీ తెలుసు. కానీ బుద్ధిని ఎలా వాడుకోవాలో ఎవరికీ తెలీదు. శ్వాసతో మాత్రమే బుద్ధి లోపలకు ప్రయాణం చేసి ఆత్మజ్ఞానంతో వారి కర్మలను దగ్ధం చేసుకొని ఎన్నో జన్మల జ్ఞానాన్ని ఒక్క జన్మలోనే పొందవచ్చని ఈ బుద్ధిని సరిగ్గా వాడక ఎన్ని జీవితాలు ఎన్నో జన్మలు అజ్ఞానంతో అల్లాడిపోతున్నాయో తెలిసి ఎంతో కరుణతో ప్రేమతో భూమి మీదకు వచ్చిన సంసారంలో నిర్వారణ అని తెలియచెప్పిన వారే బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్. ఫ్రెండ్స్ మరి మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇంతమంది ఈరోజు ధ్యానంలోకి వచ్చి ఎన్నో ఒకవేళ ధ్యానంలో రాకపోతే అజ్ఞానంతో ఉండి ఎంతోమంది జీవితాలు సరికాని విధంగా ఉండేయి ఫ్రెండ్స్. అంటే మాస్టర్ దేని మీద అంటే ఎంతో పరిశోధన చేసి మన అందరికీ అంటే అజ్ఞానంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి జ్ఞాన కాంతిని అందించాలని సులువైన పద్ధతిని మనకి అందించిన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేద్దాం ఫ్రెండ్స్. ధ్యానంలో ఉన్నప్పుడు నాడీ మండల శుద్ధి, మూడవ కన్ను తెరుచుకోవడం, సూక్ష్మ శరీరయానం వగైరా నిన్ను నీవు తెలుసుకోవడం జరుగుతాయి. మరి కళ్ళు తెరిచిన తర్వాత బహిర్ముఖ ప్రయాణం అంటే మళ్ళీ మనం ప్రాపంచికమైన అన్ని పనులు చెయ్యాలి మరి. అంటే ధ్యానంలో ఉన్నప్పుడు మన అంతరంగంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అనుభవాలన్నీ వస్తూ ఉంటాయి. అంటే థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము, సూక్ష్మ శరీరయానం ఇంకా ఎన్నో అనుభవాలు అంటే వేరే లోకాలకు వెళ్ళి, ఆ లోకాల్లో మన జ్ఞానాన్ని పొందడం ఇవన్నీ ఉంటాయి. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మన ఆత్మతో అన్ని లోకాల్లో జీవించినా గాని బహిర్ముఖంగా ప్రయాణం అనేది మళ్ళీ అంటే ఈ భౌతిక జీవితంలోకి మళ్ళీ వచ్చి మనం పనులు చేయాలి గదా! అని చెప్పి చెప్తున్నారు. అంతర్ముఖ ప్రయాణం, బహిర్ముఖ ప్రయాణం.
ఈ 2 ఎప్పటినుంచో ఉన్నాయి. త్యాగరాజుల వారు శాంతియు లేక సౌఖ్యము లేదన్నారు. ఎలా ఎలా వస్తుంది శాంతి ఈ మనసుకి, ఈ భూమి మీద మనుషులకి ఎన్ని సమస్యలు అంటే ఫ్రెండ్స్, మరి ఈ భూలోకంలో ప్రతి ఒక్క ఆత్మ కూడా ఈ భూమి మీదకే జన్మ తీసుకోవడానికే రావాలి. అంటే శైవసాత్మ కానీ, బాలాత్మ కానీ, యవ్వనాత్మ కానీ, వృద్ధాత్మ కానీ, ప్రౌఢాత్మ కానీ. కేవలం ఈ శరీరాన్ని ధరించడానికి, జ్ఞానాన్ని పొందడానికి లేదా బ్రహ్మర్షి పత్రిజీ లాంటి మాస్టర్స్ కానీ, లేదంటే మహావతార బాబాజీ కానీ, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క జ్ఞానవంతులు జ్ఞానాన్ని ఇక్కడ అందించాలి అంటే, ఖచ్చితంగా ఈ భౌతిక శరీరంతో ఈ భూమి మీదకి రావాల్సిందే. అంటే మరి ఈ భూమి మీద ఉన్న ఎంతోమంది అన్ని రకాల స్థితిలో ఉన్నవాళ్ళుంటారు. అన్ని రకాల స్థితిలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే, ఆ స్థితికి దగ్గర అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే మన ధ్యాన సాధనతో ఉంటూ జ్ఞానాన్ని నేర్చుకుంటామో, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. అంటే అంతర్ముఖంగా అంతర్ముఖ జ్ఞానంతో భౌతిక జీవితం జీవించాలంటే, మనసు ప్రశాంతంగా లేకపోతే ఎలా జీవిస్తాం? ఈ భూమి మీద రకరకాల గుణాలతో ఉన్న వ్యక్తుల మధ్య, ఈ సంఘంలో, మన సంసారంలో ఇది సాధ్యమేనా? అంటే మరి రకరకాల వ్యక్తులుంటారు కదా ఫ్రెండ్స్. అలా ఎందుకు ఫ్రెండ్స్ మన మన కుటుంబంలోనే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. మనం ధ్యానం చేస్తున్నాం అంటే, మన కుటుంబంలో ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తూ ఉండుండకపోవచ్చు. ఇప్పుడు మనకు సత్యం తెలిసింది. కానీ వారికి చెప్పినా గాని వారు అర్థం చేసుకునే స్థితిలో లేరు. వారు అర్థం చేసుకునే స్థితిలో లేరు అనంటే, వారి ఆత్మస్థితి ఇంకా ఎదిగుండకపోవచ్చు. మనం కూడా ఒకప్పుడు ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి, అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిందేంటి, భౌతికంగా వారు పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు, లేదంటే చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. కానీ సోల్ పరంగా చూడండి సోల్ పరంగా ఆ జ్ఞానాన్ని అందుకునే స్థితిలో మీరుండొచ్చు. కానీ అవతల వాళ్ళు సోల్ పరంగా అందుకునే స్థితిలో ఉండకపోవచ్చు. అందుకని మన చుట్టూ ఉన్న వాళ్ళని గ్రహించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎలా ముందుకెళ్ళాలి? మరి ఈ సమస్యలన్నీ ఆహ్, ఎలా అధిగమించాలి? ఈజీగా ఎలా జ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ జ్ఞానాన్ని ఎలా అంతర్ముఖ జ్ఞానానికి, బహిర్ముఖకి మధ్య మనసనే మ మనసనే మధ్య రంగం ఒకటుంది. ఈ మనసును శాంతిగా ఉండాలి అంటే అంతరంగ జ్ఞానం 50% భౌతికమైన జ్ఞానం 50% ఉంటే మనసు దానికదే శాంతపడుతుంది. దీనినే మధ్య మార్గం అన్నారు పత్రిజీ. అంటే చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలో చూసినా మనకి సమస్యలుంటాయి. అలానే పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలేసి భౌతిక జీవితాన్ని ఉన్నా కానీ సమస్యలుంటాయి. అంటే ప్రతిదీ అక్కడ ఏం చెప్తున్నారంటే భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము 2 కూడా సరైన పర్సెంటేజ్‌లో వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. అంటే చూడండి భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం 2 కళ్ళు లాంటియి. అంటే చూడండి ఒక రైలు పట్టా ఉందంటే, రైలు పట్టాలు పక్క పక్కన ఉంటాయి. కానీ అవి ఎప్పటికీ కలవు. కానీ అవి మాత్రం వాటి ప్రయాణాన్ని సవ్యంగా తీసుకెళ్తాయి. అందుకనే మనము అంటే భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మనం సరైన విధంగా అంటే రెండిట్లో సమానంగా అంటే మాస్టర్ ఇక్కడ ఏం చెప్పారంటే 50% అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో అంతరంగంలో ప్రయాణం చేసే జ్ఞానము. ఒక 50% ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జ్ఞానం. 2 కూడా సరైన విధంగా మనం గ్రహించుకొని వెళ్ళాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మనసుకు ఏ బాధ అనిపించినా తొందరగా ఆ బాధలో నుంచి బయటకు వచ్చేసి మన నిత్య జీవితాన్ని ఆనందంగా సాగిస్తాం. అంతే కదా ఫ్రెండ్స్. అంటే నేనైతే గనక మెడిటేషన్‌లోకి రాకముందు ఏదైనా సమస్యొస్తే దాని గురించి ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఏదైనా సమస్యొస్తే అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఒక సమస్య మన అంటే అజ్ఞానంతో ఉన్నప్పుడు చేయడం వేరు ఫ్రెండ్స్. సత్యం తెలిసిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే ఒక సమస్య ఏదైనా వచ్చిందనుకోండి, ఆ సమస్య ఒక 20 నిమిషాలకు మించి, అరగంటకు మించి ఎక్కువ ఆలోచించకూడదు ఫ్రెండ్స్. ఆలోచిస్తున్నాము అంటే మన యొక్క ఎనర్జీస్ కానీ, అంటే మనం ఇంకా తెలుసుకొని కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకని మనం ఆ విషయం నుంచి ఆ సమస్య ఎందుకొచ్చింది? ఆ సమస్యకి పరిష్కారం ఉందా? లేదా? అని ఆలోచించాలే కానీ, ఆ సమస్య ఎందుకొచ్చిందని చెప్పి వేరేగా ఆలోచించడం, దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు ఫ్రెండ్స్.
ఈ మనసు గురించి ఎక్కడైనా సరైన విధంగా చెప్పబడలేదు. ఈ మనసునే మధ్య రంగాన్ని వివరించింది. మనందరి మహాగురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు మాత్రమే ఈ సూత్రాన్ని మనకందించి, కోట్లాది మందికి ధ్యానం ద్వారా మనశ్శాంతిని, ఆ ప్రశాంతతతో నుంచి ఉద్భవించిన జ్ఞానంతో ముక్తి, మోక్ష మార్గము దారి చూపారు. ఆ మహానుభావుడికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం అని చెప్పి ఇక్కడ అద్భుతంగా అవును ఫ్రెండ్స్. పత్రిజీ మాస్టర్‌కి మనం ఏమిచ్చినా కానీ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే కొన్ని కోట్ల మంది జీవితాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మాస్టర్ కనుక ఇంత స్ శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానాన్ని తీసుకురాకపోతే గనక ఎంతోమంది అజ్ఞానంతో జీవించుండేవాళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ మధ్య మార్గం అంటే, మనకి వంశీకరణ మాస్టర్ కూడా చాలా అద్భుతంగా దీని మీద టాపిక్ చాలా సార్లు చెప్పారు ఫ్రెండ్స్. అందరికీ తెలిసుండొచ్చు. అంటే మనం ఏదైనా పని చేసినా కానీ, ఏది అతిగా ఉండకూడదు. అసలు చేయకుండా ఉండకూడదు. మధ్య మార్గంగా. అంటే చూడండి ఇప్పుడేదైనా మనకి ఒక సమస్యొచ్చిందంటే, ఒక ఫ్రెండ్ ఏదైనా హెల్ప్ అడిగాడు మనల్ని. ఏదైనా సహాయం అడగొచ్చు. కానీ అది నువ్వు చెయ్యగలిగే స్థితిలో ఉన్నావు అనుకోండి. యెస్. అది చేసినా కానీ నీకు ఇబ్బంది ఏది లేకుండా ఉంటే చెయ్యి. ఒకవేళ అయ్యో! నా దగ్గరికి సహాయం కోసం వచ్చాడు. నేను చేయలేని స్థితిలో లేను అన్న భావనతో కాకుండా అక్కడ మీరు ఆ పరిస్థితి ఆ హెల్ప్ చేయకపోవచ్చు. కానీ దానికి సంబంధించిన మార్గం కానీ, ఏదైనా గానీ మీ యొక్క సలహా గానీ, మాట గానీ ఇవ్వగలిగే స్థితిలో ఉండొచ్చు ఫ్రెండ్స్. అంతేకాని హ్మ్, మనకి మించిన భారాన్ని కానీ, మనకు మించిన సహాయం కానీ చేస్తే లేనిపోయిన సమస్యలో మనం ఇరుక్కుంటాం. అందుకని ప్రతిదీ కూడా ఏదైనా సరే మధ్య మార్గంగా మనం ఉంటే గనక అద్భుతంగా మనం జీవించగలం. ఇవన్నీ చేయాలంటే మనకి ధ్యాన సాధన కావాలి, పుస్తక పఠనం కావాలి, స్ సత్యంగా సాంగత్యం కావాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామో, ఎరుకు స్థితిలో ఉంటామో, ఆచరణలో పెడతామో అప్పుడు అద్భుతంగా మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, బుద్ధానుసారం జన్మ, జన్మానుసారం కర్మ, కర్మానుసారం జీవితం. అంతే కదా ఫ్రెండ్స్. మన బుద్ధి సరిగా పనిచేయలేదనుకోండి, సరికాని పనులు చేస్తే దాన్ని బట్టే మన యొక్క జన్ముంటది. అంటే జన్మాంతర కర్మ. మన కర్మ బట్టే మన జీవితం ఉంటది. ఇప్పుడు మనం గత జన్మల్లో ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాము అనంటే దాని అర్థం ఏంటంటే, ఈ జన్మలోనే మనం ధ్యాన సాధనలోకి రాలేదు ఫ్రెండ్స్. ఎన్నో జన్మల నుంచి ధ్యాన సాధన చేస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనం సరైన మార్గంలోకి వచ్చి, మనం గతంలో చేసినయన్నీ కూడా ప్రతి ఒక్క సరికాని పనులన్నీ కూడా కర్మల్ని మనం న్యూ చూసుకుంటూ అవి న్యూట్రల్ చేసుకుంటూ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము. అంటే ఒక్క జన్మలోనే మనం ఆఖరి జన్మ చేసుకునే స్థితి ఉండదు. అది మన మీద ఆధారపడి ఉంటదన్నమాట. అంటే మన యొక్క స్థితిని మార్చుకునే కొద్దీ, మన యొక్క బుద్ధి అంటే మన అంతరంగంలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ద్వంద్వత్వ భావంలో కాకుండా ఏకత్వ భావంలో అంటే ఒక పరమాత్ముడికి ఎలాంటి దైవిక లక్షణాలు ఉంటాయో, ఎప్పుడైతే మనలో ఉన్న అంటే మనలో ఉన్న ఆహ్, అంతరంగంలో ఉన్న దివ్యాత్మ ఎప్పుడైతే పరమాత్ముడిలో ఉన్న గుణాలన్నీ సంపూర్ణంగా మనం సాధించగలుగుతామో, అప్పుడు మన యొక్క నెక్స్ట్ అంటే ఒకవేళ భూమి మీదకి జన్మ తీసుకోవాలంటే గనక, మనం చేసిన దాన్ని బట్టే మనకున్న జ్ఞానాన్ని బట్టే భూమి మీదకి జన్మ తీసుకోవడం అనేది ఉంటది. ఇక్కడ అదే చెప్తున్నారు మాస్టరు. బుద్ధానుసారం జన్మ, జన్మానుసారం కర్మ, కర్మానుసారం జీవితం. అందుకనే మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మనకి పత్రిజీ మాస్టరు అద్భుతంగా వారి యొక్క పాటల రూపంలో కూడా చాలా వివరంగా జ్ఞానాన్ని మనకి అందించారు ఫ్రెండ్స్. ఈ కర్మ నుంచి మనల్ని తప్పించడం కోసం శాస్త్ర పద్ధతిలో పత్రిజీ బుద్ధి మీద దెబ్బ కొట్టారు. బుద్ధి సరిగ్గా అయితే మనం చేసే ప్రతి పని సత్కర్మ అయ్యి తీరుతుంది. బుద్ధి సరైతేనే వాక్కు సరవుతుంది. ఇతరులను ఎంచడం మానవేస్తాం. జడ్జిమెంట్ అన్నదే పదంలో ఉండదు. సత్యం ఏమిటో అర్థమవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. మనం సరిగ్గా అంటే మనం మాట్లాడే మాట కానీ, మీ బై సెల్ఫ్ మీకు మీరు చెక్ చేసుకోండి. అంటే మనం ధ్యానంలోకి రాకముందు మనం మాట్లాడే మాట ప్రతి మాట కూడా సరికానిది అయ్యుండొచ్చు. అంటే ఒకవేళ ఆ స్థితిలో మీరు బయటికి మాట్లాడకపోయినా కానీ కొంతమందంటే ఉన్న విషయాన్ని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. కానీ కొంతమంది బయటికి చెప్పలేకపోయినా లోపల లోపల బాధపడుతూ తిట్టుకుంటూ ఉంటారు. అంటే అప్పుడది సరికాని
పనే కదా! సరే కానీ లోపల మాట్లాడుకుంటాము. అవన్నీ కూడా ఎప్పుడైతే మన బుద్ధి సరైన మార్గంలో ఉంటదో, మనం మాట్లాడే మాట కానీ, మనం చూసే చూపు కానీ, మనం చేసే పని కానీ, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఎరుకుతో చేస్తాము. అప్పుడు ఎవరిని గూడా జడ్జిమెంట్ చేయము. ఎవరిని కూడా ఒక మాట కూడా అనము. ఎందుకంటే మాస్టరు చాలా అద్భుతమైన మాటలు. అంటే నో జడ్జిమెంట్, నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కూడా ఆ స్థితి నుంచి వచ్చిన వాడివే. మనం చూసుకున్నాం గదా ఫ్రెండ్స్. అంటే ధ్యానంలో కూర్చొని గత జన్మలు చూసుకొని ఉండొచ్చు. అలానే మనకి అద్భుతంగా వంశీకరణ మాస్టర్ అందించిన కళల ద్వారా, జ్ఞానం ద్వారా ఎప్పుడైతే ఫాస్ట్ లైఫ్‌లో చూసుకున్నామో, ఓహ్! మనం కూడా ఈ పని చేశాం కాబట్టి, ఈ పని చేయకుండా ఉండడానికి ఇది తెచ్చుకుందాము. ఎప్పుడైతే అది రియలైజ్ అవుతామో ఆ జ్ఞానాన్ని పొందుతామో, ఆ పరిస్థితి నుంచి మనం రిలీజ్ అవుతాము. అదే ఇక్కడ మాస్టర్ మనకి చెప్పారు. అంటే మనం మంచి పనులు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనం అజ్ఞానంతో చేసిన కర్మలన్నీ కూడా రిలీజ్ అవుతూ జ్ఞానం అయిపోయింది. ఎప్పుడైతే మంచి పనులు చేస్తూ ఉంటామో, యూనివర్స్ కానీ, ప్రకృతి కానీ, ప్రతిదీ కూడా మనకు సహకరిస్తదనమాట. అప్పుడు సూర్యకాంతి ఈ వాక్కు, శబ్దం కలిసి చక్కటి మనసును ఏర్పాటు చేస్తుంది. అంటే సూర్యకాంతి ఈ వాక్కు. మన అంతరంగంలో ఎప్పుడైతే జ్ఞానకాంతిని దర్శిస్తామో, అంటే మనల్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో, అప్పుడు మన యొక్క మాట్లాడే విధానం, మన ప్రవర్తన అన్నీ మారిపోతాయి అని చెప్పి ఆహ్, అప్పుడు కలిసి ఈ 2 కలిసి చక్కటి మనసు ఏర్పడుతుంది. ఈ మూడిటిని త్రిశక్తులు కలుపుకొని ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్‌ను పత్రి గారి ఆధ్వర్యంలో ప్రపంచం మీదకు ధ్యాన ప్రచారానికి వెళితే, ధ్యాన ప్రపంచం అవ్వక ఏమవుతుంది? బ్రహ్మాండం బద్దలవ్వడం అంటే ఇదే. త్రిశక్తి పీఠం అంటే అసలైన అర్థం ఇదే. ఫ్రెండ్స్, త్రిశక్తి పీఠం అంటే త్రిశక్తులు అంటే మనం త్రిమూర్తులు త్రిశక్తులు అలా అది కాదని చెప్తున్నారు. అంటే ఇక్కడ 3 ఏం చెప్పారు? సూర్యకాంతి, వాక్కు అంటే శబ్దం, మనసు. ఈ 3 కనుక వన్నిస్ట్‌లోకి అంటే ఏకత్వ భావంలోకి తీసుకువచ్చినప్పుడు అద్భుతంగా మనలో ఉన్న సత్యాన్ని తెలుసుకోనబట్టే కదా! ఇప్పుడు మాస్టర్ అది చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ అది ఎందుకు ఈ మార్గంలో ఇంతమంది వచ్చారు? చెప్పంగానే చాలా అంటే ఇక్కడ ధ్యానం ధ్యానం చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. కానీ శ్వాస మీద ధ్యాస చాలామంది ఈజీగా సునాయాసంగా ఎందుకొచ్చారు? అంటే సత్యాన్ని తొందరగా పట్టుకొని ఇంతమందిని మాస్టర్స్‌ని ఈజీగా అయ్యారు అంటే దానికి కేవలం బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ అంటే ఏది పట్టుకోవాలి? ఇంతమందిని ధ్యానం చేయాలంటే ఏం చేయాలి? అని చెప్పి చాలా వివరంగా అంటే బుద్ధిని సరిచేస్తే అన్నీ సరవుతాయని చెప్పి అద్భుతంగా మాస్టరు మనకి ఇంతటి ఫ్రెండ్స్ ఈ మూడిటిని అంటే సూర్యకాంతి, శబ్దము, మనసు. ఈ 3 త్రిశక్తులను కలుపుకొని ఎప్పుడైతే ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రి గారి ఆధ్వర్యంలో ప్రపంచం మీదకు ప్రచారానికి వెళితే, ధ్యాన ప్రపంచం అవ్వక ఏమవుతుంది? బ్రహ్మాండం బద్దలవ్వడం అంటే ఇదే. త్రిశక్తి పీఠం అంటే అసలైన అర్థం ఇదే అని చెప్పి మా మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పారండి. అలానే మరి మా మనకింత జ్ఞానం అందించారు. అట్‌లీస్ట్ మన వంతంటే మనం ఎప్పుడైతే ధ్యాన సాధనలోకి సత్యాన్ని తెలుసుకున్నామో, మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకి పంచడం ద్వారా 10 మందికి పంచిన ఫ్రెండ్స్ వాళ్ళు విన్నా, వినకపోయినా మనం మనకు తెలిసిన జ్ఞానాన్ని పెంచితే ఒక్క జీవితం మారినా కానీ ఆ కుటుంబం మొత్తం కుటుంబం అవుతది ఫ్రెండ్స్. ఈ 27 సంవత్సరాల ధ్యాన జీవితంలో సత్యం నశించినట్లు ఉంటుంది అని తెలిసిన ప్రాపంచికంగా ఆ మనసు అనే మాయా మృగానికి లోబడిన వారికి నా ఈ అనుభవం కొంచెమైనా ఆలోచింపచేస్తే ధన్యురాలిని అని చెప్పి మాస్టర్ ఫస్ట్ టాపిక్ సత్కర్మ. దాని గురించి మనకి వరలక్ష్మి గారు ఇలా అందించారండి. నాకు తెలిసిన కోణంలో ఈ జ్ఞానాన్ని అందించాను. ఆహ్, ఈ జ్ఞానాన్ని అందించే విధంలో ఏమైనా సరికానివి కానీ గనక ఉంటే కనుక దయచేసి ఆహ్, క్షమించమని అడుగుతున్నాను. నాకు ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందజేయడానికి అవకాశం ఇచ్చిన మరొక్కసారి వంశీకరణ మాస్టర్‌కి, సద్గురు మూవ్‌మెంట్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. ఇంతసేపు జ్ఞానాన్ని విన్న మీకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మీకు దీని గురించి జ్ఞానం తెలిస్తే గనక తప్పకుండా షేర్ చేయండి. లేదంటే మీకేమైనా అనుభవాలు ఉన్నా కానీ షేర్ చేయండి. దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా కానీ అడగండి ఫ్రెండ్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.
మాస్టర్ అన్‌మ్యూట్ చేసుకోండి మాస్టర్. రాజేశ్వరి మాస్టర్. ఓహ్! యెస్. మాస్టర్ మళ్ళీ మ్యూట్‌లోకెళ్లారు. మొట్టమొదటిగా నీకు చాలా థ్యాంక్ యూ. దేవరహస్యాల బుక్ ఎంచుకున్నందుకు. అసలు నేనైతే ఈ బుక్ ఎప్పుడో కొన్నాను. ఎప్పుడో చదువుదాం అనుకున్నాను గానీ, ఆ టైం రాలేదు. ఇది నీ ద్వారా రావాల్సి ఉంది కాబట్టి, అది చాలా అద్భుతంగా చెప్పావు. అసలు నిజంగానే త్రిశక్తులు అంటే మనం వేరే వేరేగా ఆలోచిస్తాము. అంటే దైవ పరంగా తీసుకుంటే త్రిమూర్తులు, ఆ త్రిమూర్తుల్లో కూడా ఆధ్యాత్మికంగా ఈ శక్తులున్నాయి కాబట్టి మనం వాళ్ళని త్రిమూర్తులన్నాం. అలా ఈ త్రిశక్తులను పట్టుకొని మనం గాని సాధన చేస్తే, సాధన ఇంకా మనకన్నా దైవాత్మలు ఎవ్వరు ఉండరు. దివ్య స్వరూపులు ఎవరు ఉండరని అద్భుతం అసలు మాస్టర్ అనుభవాలు. ఆ అనుభవాలు ఒక్కొక్కళ్ళ అనుభవాలు అసలు ధ్యాన సాధన చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళ అనుభవాలు రాస్తే ఒక్కొక్కళ్ళది ఒక్కో బుక్ అవుతది. మాస్టర్ రాసారు. మనం రాయలేదు అంతే సంగతి. చాలా అద్భుతంగా చెప్పావు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ సో మచ్ అండి. యాహ్! యాక్చువల్‌గా ఈ బుక్‌లో ఇంకా బాగా అర్థం చేసుకొని, ఇంకా జ్ఞాన కోణాలు వివరించే వాళ్ళుంటే గనక ఇంకా చాలా అద్భుతంగా చెప్పొచ్చేమో నాకనిపించింది మాస్టర్. వరలక్ష్మి గారు అన్‌మ్యూట్ చేసుకోండండి. నమస్తే మేడం. యాహ్! నమస్తే అండి. చెప్పండి చాలా మాస్టర్. బాగుంది మేడం క్లాస్ అయితే. చాలా చక్కగా చెప్పారు. మన జీవితము ఎలాగా జీవించాలి, ఎలాగుండాలి, మనము మధ్య మార్గంలో ఎలాగుండాలి అనేది చాలా చక్కగా చెప్పారు. ధ్యానాన్ని, జ్ఞానాన్ని చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది మేడం అసలు క్లాస్ అయితే. అంటే మన జీవితం అనుభవాలు ఎన్నెన్నో అసలు మనము ఎన్నో తప్పులు చేసుకొని, ఎన్నో రకాలుగా ఎన్నో కర్మలు చేసుకుంటూ, మనకి ధ్యాన మార్గము పత్రి సార్ అందించిన పత్రి సార్‌కి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అసల మన జీవితమే మారిపోయింది ధ్యానంలోకెళ్తే. యెస్ అండి. నాకైతే ట్రూ. చాలా మంచిగా అనిపించింది మేడం. చాలా బావుంది క్లాస్ అయితే. చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ మేడం. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. యాహ్! నిజంగా బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ ఇంత సులువైన మార్గం తీసుకురాపోతే ఎంతోమంది అజ్ఞానంతో ఉండి ఎన్నో ఆహ్, చెప్పాలంటే ఎన్నో వేల, లక్షల కుటుంబాలను నిలబెట్టారు మాస్టర్. అవును. నిజంగా వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అండి. తక్కువే నిజంగా చానా తక్కువ. మనం ఎన్ని చెప్పినా చానా తక్కువ. అసలే మన వంశీ సార్ కూడా మన కర్మలు ఎలా చూసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది ప్రతీదీ మనకు అందిచ్చారు. ఈ గురువులు యెస్ మాస్టర్. మనతో ఉన్నారు కాబట్టి మనము ఎంతో ఉన్నతంగా ముందరికి ఎదగగలుగుతున్నాము. అసల మనకి ఇది గత జన్మనో, ముందు జన్మలో మనం చేసుకునే పుణ్యకార్యం గలే మనం ఈ ఈ గ్రూపుల్లోకి చేరగలిగాం. ఇంత జ్ఞానాన్ని యెస్. అందుకోగలిగాం. నిజమండి. నిజం. ఆ! యాహ్! మనకు మనకు పత్రిజీ మాస్టరు మనకంటూ ఒక మార్గము, మంచి మార్గంలో ఉన్నాము. మనం మంచి మార్గంలో నడుస్తున్నాము అంటే, మన పత్రి సారు, మన వంశీ సారే మనకు ముందరకు నడిపించిండేది. చాలా బాగుంది మేడం. యాహ్! ఎందుకంటే, మనం ఇంకా ఇంకా ఎదగాలని ఇంకా కోరుకుంటున్నాను నేను. యాహ్! తప్పకుండా అండి. అవునండి. మాస్టరు ధ్యానాన్ని పరిచయం చేస్తే అంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వచ్చే అనుభవాలు కానీ, ఆ విజన్స్ కానీ అందరూ ఒకే స్థితిలో అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు కదా! మాస్టరు కళల ద్వారా జ్ఞానాన్ని తీసుకొచ్చి ఎంతో మందిని ముందుకు తీసుకెళ్లారండి. నిజంగా మరొక మెట్టు ఎక్కిచ్చారు మాస్టరు. కళల ద్వారా జ్ఞానాన్ని తీసుకొచ్చే వంశీకరణ మాస్టరు. నేను కూడా ధ్యాన సాధన ధ్యానం తెలుసు కానీ కళల ద్వారానే నా గత జన్మను చూసుకోవడం ఎప్పుడైతే చూసుకున్నానో అద్భుతంగా ముందుకు వెళ్ళడం జరిగింది. మీరు చెప్పింది ఆహ్, నిజంగా అక్షర సత్యం అండి. మాస్టరు దానికి ఇంకా ఊపిరి పోసారు. వంశీకరణ్ మాస్టర్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ ఎన్నో ఫర్ కర్మలు షేరింగ్ యువర్ చూసుకోగలిగాం మనము. ఈ జీవితం జీవించడానికి మనం ఎన్నో కర్మలు చూసుకోగలిగాం. ఎంతో అనారోగ్యం ఉన్నా సరే, అనారోగ్యాలు కూడా మనము దూరం చేసుకోగలిగాం మనము.
ఈరోజు మనం ఆ కర్మలు చూసుకున్నాం కాబట్టి, మనము మన కర్మలు చూసుకుంటూ మన దుష్కర్మలన్నీ విపాకం చేసుకునే అవకాశం మనకిచ్చాడు ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఇచ్చాడు. మన గురువైన వంశీ సార్ కూడా మనకి అన్ని వేళలా సహకరించి, మనకి మంచి ముందరికి రావడానికి ఎంతో అవకాశాలు మనకు కల్పిచ్చారు. యెస్ అండి. యాహ్! ఇది థాంక్ యూ. చానా థాంక్ నాకు యూ సో మచ్. ఎంతో ఉన్నతంగా ఉంది. నా జీవితమే మారింది మేడం. చాలా చక్కగా ఉన్నాను ఈ రోజుకి. నేను హ్యాపీగా బతుకుతున్నాను, హ్యాపీగా ఉన్నాను అంటే ఈ ధ్యానమే నాకు. ఎన్నో కర్మలు హ్మ్. చూసుకున్నాను. ఒకటా, రెండా నేను చూసుకునే కర్మలైతే అసలు చెప్పలేనన్ని కర్మలు చూసుకున్నాము. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా యాహ్! చెప్పారు. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ వరలక్ష్మి గారు. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. యాహ్! ఇంకెవరైనా ఉంటే మాట్లాడనండి. లేదంటే సెషన్ ఎండ్ చేద్దాము.